ఉపాధి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఐసీకాలకు సంబంధించింది కూడా ఇది రెండో చర్చాంశం. సమృద్ధిగా నీళ్ళు ఇచ్చి లింగాల బ్రాంచ్ చివరి ఆయకట్టు వేముల వరకు, పులివెందుల బ్రాంచ్ చివరి ఆయకట్టు వేల్పల్లె వరకు నీళ్ళు ఇచ్చి రైతులను చీని చెట్లను ఆదుకోవాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని మనవి చేస్తూ మూడో చర్చాంశం. నిజంగా మనం చూస్తూ ఉన్నాం ఈ సంవత్సరం అంత పెన్షన్ రావాలి, మనకి పరిపాలన నుంచి అంత పెన్షన్ రాలా. అసలు గ్రామాల మాత్రం కూడా ఎప్పుడెప్పుడైనా మరి ఫస్ట్ ఉండే 2-3 గ్రామాలకు వచ్చినా మన కింది గ్రామాలకు అసలు వీళ్ళ రాని పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు వాస్తవంగా మనమందరం అన్నం నేర్చుకుంటున్నా అని చెప్పి ధైర్యంగా అసెంబ్లీలో సమాధానం చెప్పారు. ధైర్యంగా సమాధానం చెప్పడమే కాకుండా తెలంగాణ ప్రజలను, తెలంగాణ నాయకులను, కోస్టలాంధ్ర ప్రజలను, నాయకులను అందరినీ కూడా కన్విన్స్ చేసి ఒప్పించి మెప్పించి పోతిరెడ్డిపాడు హెడ్రేటర్ విస్తరణ కార్యక్రమం చేపట్టారు. తద్వారా 11,000 క్యూసెక్లు ఉండే పోతిరెడ్డిపాడు హెడ్రేటర్ ఇప్పుడు 44,000 క్యూసెక్లకు పెరిగింది. కాబట్టి మనం నీళ్లు పెద్ద ఎత్తున డ్రా చేసుకోగలుగుతా ఉన్నాం. రెండో అంశం మనం మరి ముఖ్యంగా మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రెండో అంశం నిజానికి జిఎంఎస్ఎస్ స్కీమ్ లో ఎక్కడ కానీ పరిపాలన ప్రాజెక్ట్ లేదు. నిజానికి జిఎంఎస్ఎస్ స్కీమ్ లో మనకు చిత్రావతి నీళ్లు లేవు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ జిఎంఎస్ఎస్ స్కీమ్ లో భాగంగా జీకేఎల్ఐ గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ అనే స్కీమ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసి ఆ స్కీమ్ ద్వారా పరిపాలన ప్రాజెక్టు కట్టించి పరిపాలనకి నీళ్లు పంప్ చేయిస్తున్నారు. అదేవిధంగా చిత్రావతికి నీళ్లు పంప్ చేయిస్తా ఉన్నారు. వాస్తవంగా మరి మనమంతా ఆలోచించాలా. మన ప్రాంతవాసి ముఖ్యమంత్రి కాకుండా ఉంటే ఎత్తిపోతల పథకం పెట్టారు, గండికోట నుంచి చిత్రావతికి ఎత్తిపోతల పథకం పెట్టారు. నిజానికి రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే 2010లోనే మనం ఉంది. కానీ ఆయన కట్టిన ప్రాజెక్టు ఖచ్చితంగా నిరుపయోగంగా పేరు, ఖచ్చితంగా వాటికి నీళ్ళు తీసుకొచ్చి దానికి సంబంధించి పైన రాయచోటి నియోజకవర్గంలో వెలుగల రిజర్వాయర్ ఉంది. కింద నుంచి గేట్లు ఎత్తుకునైనా బెడ్ స్టోరేజ్ నుంచి అయినా మనం పాతాళి నదికి తీసుకునే వెసులుబాటు ఉండేది. వెలుగల రిజర్వాయర్ రైతు కులాల ద్వారా చక్రాపేట మండలంలోని చెరువులు నింపాలని చూసుకోవాలని చెప్పి 4వ చర్చాంశం పెడతా ఉన్నాం. 5వ చర్చాంశం పెడతా ఉన్నాం. ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజు మరి ఆ రోజు జనవరి కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారికి బకాయిలు బిల్లులు మొత్తం SC/ST సప్లై కింద చేయని చెప్పినారు. నిజంగా SC/ST కాలనీలో పోయి అడిగితే తెలుస్తుంది నిజంగా వాళ్ళ బకాయిలు చెల్లించారా, వాళ్ళ బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తారా లేదా. ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి సంబంధించిన అంశం కరెంటు బిల్లులు ఈ ప్రభుత్వము ఎంత తెలివిగా కరెంటు తెలియటం ప్రదర్శించింది. నిజానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మార్పు వల్ల ఇంత భారీ ఎత్తున బిల్లులు వస్తూ ఉంటాయి. ఎలాగంటే స్పష్టంగా కేవలం కస్టమర్ ఛార్జెస్ మాత్రమే. అంతేకాకుండా అప్పుడు కేటగిరీస్ ఉండేవి, ఏమి డొమెస్టిక్ అని, ఇండస్ట్రియల్ అని, దాని టారిఫ్ ప్రైస్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. డొమెస్టిక్ లోనే 1A, 1B, 1C అని 3 ప్రవేశపెట్టారు. ఒక్కొక్క కేటగిరీని ప్రత్యేకిస్తున్నారు. ఈ విధంగా 100 యూనిట్ల పైన వాళ్లకు భారీ ఎత్తున వల్ల మరి బిల్లులు పెరుగుతా ఉన్నాయి. మూడోది మరి జిల్లా కేంద్రీకి, రాష్ట్ర కేంద్ర దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. 5,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి ప్రవేశపెడతాం. స్థిరీకరణ నిధి ప్రవేశపెట్టి ప్రతి పంటకు గిట్టుబాటు వస్తుందన్నారు. మరి రోజు 3 రోజులు అయిపోయింది. 5,000 కోట్ల రూపాయలు కాదు, కనీసం 5 రూపాయలతో కూడా గుర్తు చెప్పారు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక వ్యవస్థని నాశనం చేస్తా ఉంది. మరి వ్యవస్థను నాశనం చేస్తే ఆ వ్యవస్థ కింద బ్రతుకుతున్న తీసుకెళ్ళాం. అంతేకాకుండా 2012 మరొక అంశం ఏంటంటే 2012 శనగ పంట బీమా మొదటి విడతలో 3వ విడత దాదాపు 20,000 మంది పెట్టుకున్నారు. 20,000 మంది
మరి 20,000 మంది రైతులు ఎప్పుడో సాగాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. గట్టిగా వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొని రావడానికి మన పూర్తి ద్వారా ప్రభుత్వం దృష్టికి మరొకసారి ఈ అంశాన్ని తీసుకెళ్దాం. అంతేకాకుండా 2014 రబీకి సంబంధించి లోన్ ఇస్తూ ఆ ఖాతాలో డబ్బులు పడ్డాయి, లోన్ ఇస్తూ పల్ల. ముఖ్యంగా ఈ ప్రభుత్వం 3 ఏళ్ల పరిపాలనలో ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ఏ రకంగా అయితే జన్మభూమి కమిటీల ద్వారా రాజ్యాంగ వ్యతిరేకమైన రాజ్యాంగ విరుద్ధమైన వ్యవస్థలు నెలకొల్పి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల వ్యవస్థను సర్వనాశనం చేసిందో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, ఈ పరిపాలన యొక్క వైఫల్యాలను చర్చించటం, అదేవిధంగా నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలు సాగునీరు కావచ్చు, అరటి పంటకు సంబంధించిన గిట్టుబాటు ధరలు కావచ్చు, అన్ని పంటలకు సంబంధించిన గిట్టుబాటు ధరలు కావచ్చు, తాగునీటి ఇబ్బందులు కావచ్చు. పులివెందుల నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గారు 320 కోట్ల రూపాయలతో ఐజీ కార్లు కట్టించారు. ఐజీ కార్లు దాదాపు 7 లక్షల చదరపు అడుగుల బిల్డింగ్స్ ఉన్నాయి. ఈరోజు కనీసం 10% కూడా వినియోగంలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిగా ఐజీ కార్లకు పోయి ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాశారు. లేఖ రాయడమే కాకుండా ఇక్కడ జరిగిన అభివృద్ధిని కళ్ళకు కట్టినట్లుగా ఫోటోల రూపంలో కూడా పంపారు. అయినా కూడా ఈ ప్రభుత్వంలో చలనం రాని పరిస్థితి. అంత భారీ ఎత్తున కట్టిన కట్టడాలను, అంత భారీ ఎత్తున నిర్మించిన ఆ బిల్డింగ్స్ను మరి నిరుపయోగంగా ఈ ప్రభుత్వం పెట్టింది. సత్వరమే మరి ఆ బిల్డింగ్స్ను వినియోగంలోకి తీసుకొని రావాలా, తద్వారా ఐజీ కార్లను వినియోగంలోకి తీసుకొని వస్తే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయి. మరి అదొకటి. చక్రాయపేట మండలానికి సంబంధించి వెలిగల్లు నుంచి పాపాగ్ని నదికి నీళ్ళు ఇవ్వాలా, అదేవిధంగా చిత్రావతి పైడిపాలెం ప్రాజెక్ట్స్కు పెద్ద ఎత్తున కృష్ణా నీళ్లు పంప్ చేసి నియోజకవర్గంలోని 170,000 ఎకరాల ఆయకట్టుకు మరి పీబీసీ చివరి ఆయకట్టు వేంపల్లె వరకు, లింగాల బ్రాంచ్ చివరి ఆయకట్టు వేముల వరకు నీళ్ళు ఇవ్వాలా అని చెప్పి మరి ఈ సమావేశంలో, ఈ ప్లీనరీ సమావేశంలో చర్చ అంశాలుగా ఇవన్నీ కూడా పెట్టి సాగునీరు, తాగునీరు, మరి అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మనోభావాలు కూడా తెలుసుకుంటా ఉన్నాం. ఈ ప్లీనరీలో భాగంగా ఖచ్చితంగా మరి మాకు వచ్చిన ఇన్పుట్స్ అన్నీ, కార్యకర్తలు చెప్పే ఇన్పుట్స్ అయితేనేమి, ఈ సమస్యల మీద అయితేనేమి, మరి ఏ రకంగా ఎన్నికల ముందు 5,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి పెడతామన్నారు. ఎన్నికలు అయిపోయినాక కనీసం 5 రూపాయలతో కూడా పెట్టలే. ఈరోజు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. అయినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్థిరీకరణ నిధి పెట్టడంలా, రైతులకు పూర్తి స్థాయిలో, డ్వాక్రా మహిళలకు పూర్తి స్థాయిలో రుణాలు మాఫీ అన్నారు. ఇద్దరిని నట్టేట ముంచారు. మరి ఇవన్నీ కూడా వారి వైఫల్యాలను చర్చిస్తున్నాం. మా పార్టీ యొక్క స్థితిగతులు, కార్యకర్తల మనోభావాలు తెలుసుకుంటా ఉన్నాం. ఒక అర్థవంతమైన చర్చ చేసి తీర్మానాలు చేసి ఆ తీర్మానాలను జిల్లా ప్లీనరీకి, రాష్ట్ర ప్లీనరీ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం ఈ ప్లీనరీ సమావేశం ద్వారా. 2012 శనగ పంట బీమా మీ అందరికీ తెలుసు. మొదటి విడత 25,000 మంది దాకా వచ్చింది. రెండో విడత 11,200 మందికి వచ్చింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పోరాటం వల్లనే మరి ఇంతవరకు వచ్చింది. మూడో విడత పెండింగ్ ఉంది. మూడో విడతకు సంబంధించి దాదాపు 20,000 మంది రైతులకు ఇంకా బీమా అందాల్సి ఉంది. ఆ 20,000 మంది రైతులకు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్కు ఒక లేఖ రాసింది. స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటే మేము రెడీగా ఉన్నామని చెప్పి కేంద్ర మంత్రి తరపున సెక్రటరీ అగ్రికల్చరు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఈ లేఖ రాసి కూడా 14 నెలలు అవుతా ఉంది. ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఆ లేఖకు రిప్లై పంపివ్వలేదు. ఆ కారణం చేతనే ఇన్సూరెన్స్ మూడో విడత మంజూరు కాకుండా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వెంటనే ఆ ఇన్సూరెన్స్ కూడా మంజూరు చేయాలని చెప్పి ఈరోజు మేము చేస్తూ ఉన్న తీర్మానాల్లో అది కూడా ఒక భాగం.